క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన గోదార్ఖని ఏసీపీ మడత రమేష్. గోదార్ఖని చౌరస్తాలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాపల్లి కుమార్ పటేల్ రచన, దర్శకత్వం మరియు నిర్మాణంలో రక్షణ అనే లఘు చిత్రాన్ని గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రక్షణ అనే లఘు చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందని వారు తెలిపారు. మధ్యమే చాలా బిజీ ఉంది, అందులో మనల్ని పట్టించుకునేటోడు ఎవర్రా? కొంచెం బ్యాక్ అయిపోయినా అందరు వస్తారా? వస్తారు మామ, కొంచెం నేను కనబడకుండా వస్తా కనబడతారు. నిజంగానే సింగరేణి ప్రాంతం, అది గోదావరిఖని కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం. ఒక విధంగా నా వృత్తిపరమైన జీవితం కూడా 95లో సింగరేణి ప్రాంతం నుంచే, కొత్తగూడెం నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు గత 95 నుంచి మీరు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన, చాలా విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దానికి పట్టినచ్చే చూసినట్టయితే చాలా గొప్ప మార్పు వచ్చింది. గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది. మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత మార్పు తెచ్చే విధంగా చేసినటువంటి వాటిని అభినందిస్తూ, ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ చిత్రం కూడా ఈ స్థాయిలో ఒక జీవన విధానం గత కొన్ని సంవత్సరాలను మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించి, మార్పు ఇంకా మంచిది, మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది, ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ, ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మనం గొప్ప అవకాశాలు రావాలని చెప్పేసి. గోదావరిఖని గురించి చెప్పాలంటే కళలకు, కళాకారులకు, కళాభిమానులకు ఒక ఉరిటిగడ్డ, ఇది ఒక నిలయం. మరి గోదావరిఖని కార్మిక క్షేత్రంలో అనేకమైనటువంటి అరజడులు, అనేకమైనటువంటి జరుగు పూర్వకాలం ఉంటుంది, జాఫర్ జమానా నుండి. మరి ఉద్యమాలకు, పోరాటాలకు కూడా పురిటిగడ్డ. మరి ఇక్కడ చైతన్యం అనేది చాలా గొప్పది. మరి ఇట్లాంటి అనేకమైనటువంటి గోదావరిఖని చరిత్రను, అంటే గతంలో జరిగినటువంటి అరజడులను, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, మార్పు ఎలా ఉంది, మార్పు ఏ రకంగా వచ్చింది, ఇట్లాంటి కథాంశాన్ని తీసుకొని ఒక చక్కటి లఘు చిత్రాన్ని కుమార్ పటేల్ నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో తెలంగాణ ఫిలిం లైఫ్ ఫిలిం అనే దాని సమర్పణతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అంతకంటే ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఈ ప్రాంతంలో పోలీసుకు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ప్రజా సంబంధాలను మెరుగుపరుస్తూ,
శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి వాళ్ళు ఒక సుఖమయమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవనం సాగించడానికి ఒక మంచి వాతావరణాన్ని మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మనందరి అధికారి మన అధికారి గోదావరిఖని ఏసీపీ రమేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట ద్వారా స్వాగతం పలుకుదాం.